ఇజ్రాయిల్, అమెరికా ఈ 2 దేశాలు కూడా ఇరాన్ పైన ఇరుకులో పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఆ దేశ అధ్యక్షుడిని హతం చేసిన తర్వాత ఇంకా కొత్త ప్రయత్నాలు చేసుకుంటూ మొత్తం ఇరాన్ తాలూకా పాలన వ్యవస్థని మార్చే దిశగా ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్ 2 దేశాలు కూడా వెళ్తున్నాయి. సో భవిష్యత్తు ఎలా ఉండబోతోంది, రానున్న రోజుల్లో ఈ 2 దేశాల వల్ల భారత్ పైన ఎలాంటి ప్రభావం పడబోతుందో, సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనతో వివరించేందుకు ఎకానమిస్ట్ పాపారావు గారు ఉన్నారు. ఎలా ఉండబోతుంది సార్ ఇప్పుడు ఈ 2 దేశాలు జరుగుతున్న వారికి సంబంధించి? అంటే మొదటగా అమెరికా దీనిలో ఇరాన్ మీద యుద్ధాన్ని ప్రకటించడానికి కారణంగా అందరూ అణ్వాయుధ కార్యక్రమాన్ని ఆపటానికి అనేది ఒక వాదన వచ్చింది. అమెరికా చెప్పింది కూడా అదే. ఈ యుద్ధం చేస్తుంది అమెరికా ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమాన్ని ఆపటానికి అని అమెరికా చెప్పుకుంది. అయితే ఇక్కడ ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమాన్ని గతంలోనే ఆపేసాం. ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్ మధ్య 12 రోజులు యుద్ధం జరిగినప్పుడు అమెరికా ఇరాన్ మీద దాడి చేసింది, అణు స్థావరాల మీద. అప్పుడే అణ్వాయుధ కార్యక్రమాన్ని ఆపేసామని చెప్పుకున్నారు. కానీ తర్వాత కూడా ఈ మధ్య పోయిన వారం కూడా వైట్ హౌస్ స్పోక్స్మన్ ఒక ఆయన ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమాన్ని పూర్తిగా నేలమట్టం చేశామని చెప్పాడు. కాబట్టి అణ్వాయుధ కార్యక్రమం లేదు, ఇరాన్ మళ్ళీ మొదలు పెట్టాల్సిందే. కాబట్టి అది కారణం కాదు. రెండో కారణంగా నిన్నటిదాకా చెబుతుంది ఏంటంటే రిజైమ్ చేంజ్, అక్కడ పాలన ప్రభుత్వాన్ని మార్చాలని మేము కోరుకుంటున్నామని చెప్పారు. దాన్ని కూడా కొంత మాట మార్చి ముందు వీళ్ళే మారుస్తామన్నంతగా ఘనంగా చెప్పుకున్నారు. ఈ యుద్ధంతో మేము మార్చేస్తున్నాం ప్రభుత్వాన్ని అన్నట్లు చెప్పారు. కానీ తీరా ధైర్యం చాలక ఇరాన్లో ప్రభుత్వాన్ని మార్చలేమని అర్థమయ్యి యుద్ధంతో మా వల్ల కాదు అని చెప్పి అర్థమైన తర్వాత ఇరాన్ ప్రజలకి నిన్న ఫైనాన్షియల్ టైమ్స్లో నేను చదువుతున్నాను, ట్రంప్ పిలిపిస్తున్నాడు, ఓవర్ టు యూ అన్నాడు. అంటే మేము ఇరాన్ మీద బాంబులు వేస్తాం, ఇరాన్ ప్రభుత్వంలో పాలకవర్గాన్ని చంపేస్తాం, ఇరాన్ పాలకవర్గంలోని ఖమేనీను ఇంకోళ్ళను పెద్ద నేతలందరినీ చంపేస్తాం, ప్రభుత్వం బలహీనపడ్డ తర్వాత మీరు తిరగబడి మీ దేశంలో ప్రభుత్వం మీరు మార్చుకోవాలని చెప్పి ఓవర్ టు యూ, మా పని అయిపోయిన తర్వాత మేము బాంబులు వేయటం అయిపోయిన తర్వాత విమానాల్లో వచ్చి మీరు మార్చుకోండి ప్రభుత్వాన్ని అని ఒక విచిత్ర సలహా బారేస్తున్నాడు. ఇవాళ కొత్తగా వినపడుతున్న మాట ఏంటంటే రిగైమ్ చేంజ్ కూడా కాదంట, ఇరాన్ మిస్సైల్ కార్యక్రమాన్ని దెబ్బతీయడానికి యుద్ధం చేస్తున్నామని చెప్పి కొత్త మాట మాట్లాడుతున్నాడు. అంటే ఇరాన్ మిస్సైల్స్ విపరీతంగా తయారు చేస్తున్నాం, అణ్వాయుధాల నుంచి మొదలై ప్రభుత్వ మార్పు, పాలనా యంత్రాంగం పాలనా మార్పు నుంచి ఇవాళ మిస్సైల్ కార్యక్రమం అన్ని దేశాలకు ఉంటుంది. అది అణ్వాయుధ కార్యక్రమం కాదు. ఆత్మరక్షణ కోసం ఇరాన్ చేసుకుంటున్న మిస్సైల్ కార్యక్రమం కూడా వీళ్ళు ఆపాలంట. సో ఇది కథ. అమెరికా తాటి చెట్టు ఎందుకు ఎక్కామంటే దూడమేత కోసం అన్నట్లుగా అబద్ధాలు రోజు రోజుకి ఆడుతుంది. సరే, యుద్ధం ప్రభావం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల మీద పడుతుంది. హోర్ముజ్ జలసంధిని ఇప్పుడు ఇరాన్ ఇవాళ పొద్దున్న నుంచి దాన్ని ఆపింది. దానివల్ల సుమారుగా కొన్ని వందలు వేల నౌకలు అక్కడ ఆగిపోయినాయి. ఎందుకంటే హోర్ముజ్ జలసంధి నుంచి కనుక ప్రయాణం చేసి మీ రవాణా కనుక ముందుకెళ్లాలనుకుంటే మేము తగలబెడతాం మిమ్మల్ని అని చెప్పి ఇరాన్ చెబుతుంది. కాబట్టి ఆ రవాణా ఆగింది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా చమురు రవాణాలో 20% హోర్ముజ్ నుంచే జరుగుతుంది. అదంతా దెబ్బతింటుంది. దాంతోపాటుగా భారతదేశానికి వచ్చే చమురు అయితే కనుక 50% హోర్ముజ్ నుంచే వస్తుంది. అది కూడా రాదు. ఇప్పుడు మనకి ధరలు పెరిగే అవకాశం చాలా పెద్ద ఎత్తున ఉంది. కాకపోతే ఏంటంటే ఎక్సైజ్ డ్యూటీ ఇప్పటికీ ప్రభుత్వం చాలా ఎక్కువ వేస్తుంది పెట్రోల్, డీజిల్ మీద. దాన్ని తగ్గిస్తే కొంత మనకు ఉపశమనం దొరుకుద్ది. ఆల్రెడీ ఇవాళ క్రూడ్ ఆయిల్ ధర $81 పెరిగిపోయింది. ఇవాళ ఈ హోర్ముజ్ జలసంధి ఆగినాక 10% క్రూడ్ ఆయిల్ ధర పెరిగింది, ఇంకా పెరిగే అవకాశం ఉంది. సో అదొక బాధాకరమైన, ఇబ్బందికరమైన వాస్తవం. అలాగే బంగారం, వెండి కూడా విపరీతమైన స్థాయిలో పెరుగుతున్నాయి మొన్నటి నుంచి. దాంతోపాటుగా మీరు తీసుకునేటట్లయితే కనుక నిత్యావసరాల ధరలు ఖచ్చితంగా పెరుగుతాయి. నిత్యావసరాల ధరలన్నీ పెరిగే ప్రమాదం ఉంది. దాంతోపాటు గ్యాస్ కొరతలు ఇట్లాంటివి వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు. ఇట్లాంటి అనేక సమస్యలు ఉన్నాయి. దాంతోపాటు మన ఎగుమతులు ఉన్నాయి. మనం చాలా పెద్ద ఎత్తున హోర్ముజ్ జలసంధి నుంచి మధ్యప్రాచ్యానికి ఎగుమతులు చేస్తాం. 36,000 కోట్ల రూపాయల దాకా మన ఎగుమతులు మధ్యప్రాచ్యానికి హోర్ముజ్ నుంచి వెళ్తాయి. అవి కొనకపోతే మన ఎగుమతులు దెబ్బతింటాయి. ఇది ప్రమాదం. సో ఈ 2 దేశాల మధ్య జరుగుతున్న ఈ వారికి సంబంధించి శాంతియుతంగా వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి, కంట్రోల్ అయ్యే అవకాశం? శాంతియుతంగా ఎలా కంట్రోల్ అవుద్ది? ఖొమేనీని చంపేసిన తర్వాత యుద్ధం శాంతియుతంగా ఆగే అవకాశం లేదు. ఖొమేనీని చంపిన తర్వాత జాతి మొత్తాన్ని ఐక్యం చేసి ఇది పాలకవర్గం యుద్ధం కాదు, ఇరాన్ పాలకవర్గ యుద్ధం కాదు, ఇది ఇరాన్ ప్రజల యుద్ధం. ఒక రకంగా చెప్పాలంటే ఇరాన్ ప్రజలు మొత్తం యుద్ధంలో అమెరికాను ఓడించి తీరాలని, అమెరికాకి శాస్తి చేయాలని, ఇజ్రాయెల్కి కూడా అలాగే ఎదురు దెబ్బతీయాలని గట్టిగా కోరుకుంటున్నారు. కాబట్టి యుద్ధం ఆగే అవకాశమే లేదు. ఇది ఇరాన్ ప్రజల తాలూకు అభిష్టం ఈరోజు యుద్ధం. అందుకే చెబుతున్నారు ఇరాన్ పాలకులు కూడా నిర్ణయం చెబుతున్నారు, యుద్ధాన్ని ఆపటం, యుద్ధాన్ని చేయటం మా డ్యూటీ అని చెబుతున్నారు. ఇప్పుడు ప్రతీకారం మా కర్తవ్యం అని చెబుతున్నారు. ఎందుకంటే ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. ఇరాన్ ప్రజలు ఈరోజు సమిష్టిగా ఆగ్రహంగా ఉన్నారు. అలాగే కాదు, ఇరాన్లోనే కాదు, పాకిస్తాన్లో అమెరికా ఎంబసీ మీద దాడులు ఎందుకు జరిగినాయి, ఇరాక్లో అమెరికా మీద ఎంబసీ మీద, కార్యాలయాల మీద దాడులు ఎందుకు జరుగుతున్నాయి, ప్రపంచవ్యాప్తంగా ఇంత అసంతృప్తి ఎందుకు బాయిల్ అప్ అవుతుంది? ఈరోజు ప్రపంచం అట్టుడికిపోతుంది. ఇరాన్లో అమెరికా చేస్తున్నటువంటి దాష్టీకానికి, ఇజ్రాయెల్ చేస్తున్న దాష్టీకానికి
ఎందుకంటే ఏంటంటే చైనా రష్యా కామ్గా ఉన్నాయి కాబట్టి కొంచెం సంయమనం పాటిస్తున్నాయి కాబట్టి మూడో ప్రపంచ యుద్ధం కాలేదు. కానీ ఇది స్థానికంగా మూడో ప్రపంచ యుద్ధం లాంటిది. అది స్థానిక స్థాయిలో డ్రెస్ రిహార్సల్ లాగా మూడో ప్రపంచానికి యుద్ధానికి జరుగుతుంది. అమెరికా చైనా సంయమనం పాటించబట్టి ఆ మాత్రం ఆగింది. ఎందుకు మీకు యుక్రెయిన్లో జరిగింది కూడా మూడో ప్రపంచ యుద్ధం తాలూకు ఒక చిన్న స్థాయి అదే. ఎందుకంటే యుక్రెయిన్లో వెనకాల ఎవరున్నారు? వాళ్ళు డైరెక్ట్ యుద్ధంలోకి రాలా. అమెరికా యూరోప్ ఎప్పుడూ యుద్ధంలోకి రాలా. వాళ్ళకు కూడా భయం మూడో ప్రపంచ యుద్ధం వస్తుందని. వాళ్ళు రాలా యుద్ధానికి. కానీ యుక్రెయిన్కి ఆయుధాలు ఇచ్చి యుక్రెయిన్ వెనక నిలబడింది అంత మొత్తం అమెరికా యూరోప్ దేశాలే. ఆ యుద్ధాన్ని అంతా పెంచి పోషించింది. కాబట్టి రష్యా వర్సెస్ అమెరికా అండ్ నాటో యూరోప్ దేశాలు అంటే ఈ మూడు కలిసి నాటో. యుక్రెయిన్ నాటో దేశాలు అంటే యూరోప్ అమెరికా కలిసి రష్యాతో యుద్ధం చేసింది. అది మూడో ప్రపంచ యుద్ధం ఒక రకంగా డ్రెస్ రిహార్సల్ లాంటిది అది కూడా. ఇప్పుడు ఇజ్రాయెల్ వెనుక అమెరికా ఉండి నడిపిస్తోంది. సో మరి ఇరాన్ వరకు ఎవరున్నారు? ఇరాన్ ఎవరు మద్దతు? ఇవారి వెనక ఎవరు లేరు. ఇరాన్కి హెజ్బుల్లా ఉంది అటు పక్కన. లెబనాన్లో ఇరాన్ అట్లాంటి సంస్థలన్నిటి తయారు చేసుకుంది. అది నిజమే. ఆత్మరక్షణ కోసం మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్ సాగిస్తున్న దాష్టికాలు, అమెరికా సాగిస్తున్నటువంటి కుళ్ళు రాజకీయం, లేకపోతే కుతంత్రాలతో రాజకీయం, దాష్టీక రాజకీయం, దాడుల రాజకీయానికి వ్యతిరేకంగా హెజ్బుల్లా తనని తాను ఆత్మరక్షణ చేసుకోవటమే కాకుండా అక్కడ ప్రజల్ని రక్షించడానికి హెజ్బుల్లాను తయారు చేసింది. అలాగే మీకు యెమెన్లో హౌతీ గెరిలాలు వీళ్ళంతా దీనికి వ్యతిరేకంగా వచ్చిన వాళ్ళు ఇరాన్ తయారు చేస్తేనే రాలా. వాళ్ళలో కూడా ఆగ్రహం ఉంది. ఆ ప్రజల్లో ఉన్న ఆగ్రహానికి ఆయుధాలు ఇచ్చి సహాయపడింది ఇరాన్ అంత మాత్రమే. కాబట్టి యుద్ధం ఖచ్చితంగా ఒక న్యాయమైన యుద్ధం. యుద్ధాలు కొన్ని ఉంటాయి, యుద్ధాలన్నీ వద్దనే అంటాం మనం, యుద్ధం వద్దంటాం. కానీ కొన్ని యుద్ధాలు న్యాయమైనవి ఉంటాయి. అన్యాయంగా ఇరాన్ మీద జరుగుతున్న ఈ దాడి, అన్యాయంగా మధ్యప్రాచ్యంలో చేస్తున్నటువంటి ఈ దాష్టికం, ఇది న్యాయమైన పోరాటం ఇరాన్ది. ఈ పోరాటం ఖచ్చితంగా కొనసాగుద్ది. ఎందుకంటే ప్రజలు కూడా ఆగ్రహంతో ఉన్నారు అక్కడ. సో ఎంతవరకు వెళ్ళచ్చు సార్? అంటే ఇప్పుడు భారత్ తీసుకోవే స్టాండ్ ఏ విధంగా ఉండబోతోంది? భారత స్టాండ్ ఏమీ లేదు. భారత ప్రభుత్వం ఈరోజు ఏ స్టాండ్ తీసుకోవట్లా. యూఏఏకి ఏదో సానుతాపం తెలిపింది అక్కడ ఎవరు చనిపోయిన దాని మీద. భారత స్టాండ్ ఏముంది? నెత్యాన్షు చెబుతున్నాడు కదా, థ్యాంక్స్ అని చెప్పాడు కదా భారత ప్రధానమంత్రికి. అంటే నెత్యాన్షు ఏం చెబుతున్నాడు? మనం ఇజ్రాయెల్ సైడ్ ఉన్నామని నెత్యాన్షు సారాంశం మాటలది. అది భారత ప్రధాని మాత్రం ఏది కరాఖండిగా తేల్చి చెప్పటల్లా. ఇక మనకు ఏ స్టాండ్ ఉందని మనం చెప్పాలి. థ్యాంక్ యూ. సో ఇది మొత్తంగా అమెరికా ఇజ్రాయెల్ రెండు దేశాలు కూడా ఇరాన్ పైన దాడులు దిగటం. సో ఇదంతా కూడా పరిస్థితులు ఇంకా దాదాపు 2-3 వారాల పాటు కొనసాగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పుకోవాలి. ఈ రెండు దేశాలు ఇరాన్ పైన దాడికి ఏ విధంగా జరిగింది, ఖమేనీ మృతి తర్వాత ఇరాన్లో ఉద్రిక్త పరిస్థితులు అన్నీ కూడా చాలా మారిపోయాయంటూ కూడా విశ్లేషకులు అయితే చెప్తున్నారు. సో తన దేశ అధ్యక్షుడు మరణం తర్వాత మేము పోరాటాలు కొనసాగిస్తాం, మా పైన అమెరికా ఏ విధంగా కక్షపూరితంగా ఇలాంటి దాడులు దిగిందో వాటన్నిటిని కూడా ఎదురు దెబ్బ తీసేందుకు మేము ముందుకెళ్తామంటూ కూడా ఇరాన్ అయితే చెప్పకనే చెప్తుంది. సో ఇప్పుడు ఇరాన్ కొన్ని కొత్త కీలక ఒప్పందాలు కావచ్చు, కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. హర్మోజ్ జలసంధి ఒకటి ఉంది. సో ఆ హర్మోజ్ జలసంధిని బ్లాక్ చేయడం ద్వారా ఆ ప్రాంతంలో రవాణించే ఓడలన్నీ కూడా ఇప్పుడు బ్లాక్ అవుతున్నాయి. దీని నేపథ్యంలో ప్రపంచం అంతా కూడా ఇప్పుడు ఏదైతే ఇంధన వనరులు వాడుతున్నారో ఇవంతా కూడా ఇప్పుడు ఇరాన్ వైపు చూస్తున్నారు. సో ఇరాన్ తీసుకునే నిర్ణయాలపైన ఇప్పుడు భవిష్యత్తు ఇతర దేశాల ఇంధన చమురు ఉపయోగించే వారందరూ కూడా ఉండబోతున్నారని చెప్పుకోవాలి. సో మరి ఇరాన్కి మద్దతు ఏ దేశాలు రాబోతున్నారు? ఇప్పటికే ఇజ్రాయెల్కి అమెరికా మద్దతు తెలుపుతోంది. మరి ఇరాన్కి ఏ దేశం మద్దతు తెలిపి ఈ యుద్ధాన్ని క్లోజ్ చేస్తారా, లేకపోతే ఇప్పటికే 2 ప్రపంచ యుద్ధాలు జరిగాయి, 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తారనే సంకేతాలకు సంబంధించి మరికొద్ది రోజుల్లో దీనిపైన ఒక స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ సృజన్తో ప్రశాంత్, RTV హైదరాబాద్ నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.